యస్య భూమిః ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. సామవేదము మంత్ర సంఖ్య 90. ఈ మంత్రానికి భావార్థం తీసి చూస్తే భావార్థం ఏం చెప్తుంది? జీవాత్మ అంటే పరమాత్మ చెప్తున్నాడు, జీవాత్మ మృత్యుకాలమున శరీరమును వదలవేసినప్పుడు సూక్ష్మ శరీరముతో దానితో విద్యామానమై ఉండును. జీవాత్మ శరీరము వదలవేసినప్పుడు సూక్ష్మ శరీరముతో ఆ సూక్ష్మ శరీరముతో విద్యామానమై ఉంటుంది ఆత్మ. మరియు సూక్ష్మ శరీర చిత్తములు ధర్మము అధర్మము పేరు గల శుభ అశుభ కర్మలు సంస్కారములు ఆత్మతో విడును. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆత్మ సూక్ష్మ శరీరంతో దీన్ని బయటికి తెచ్చి వెళ్ళిపోతుంది. ఆ సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోయేటప్పుడు ఆత్మతో ఏమి వెళతాయి? శుభ అశుభ రెండు కర్మలు వెళ్ళిపోతాయి. దీనికి భగవద్గీతలో శ్రీకృష్ణ వారు కూడా చెప్పుకొచ్చారు. శరీరం యదా వ్యాప్నోతిక్షాపుత్యమతీశ్వర గుహిత్వైతాని వాయు గంధాన్ని వాసయాత్ అని ఒక దగ్గర, యం యం వ్యాపీ స్మరన్ భావం తదుచ్ఛేకళేవరం తం తమేవైతి సదా కౌంతేయ తద్భావభావి అని ఒక దగ్గర. శరీరం విడిచిపెట్టినప్పుడు ఏ ఏ సంస్కారములతో వాడు జీవనయాత్ర సాగించారో సంస్కారంతో ఆత్మ రెండు జన్మ వెళ్ళిపోతుంది అని చెప్పింది అక్కడ. ఇంకొక దగ్గర ఒక పుష్పం దగ్గర నుంచి వాసన ఏ విధంగా అయితే గాలి తీసుకొని వస్తుందో అదే విధముగా శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కర్మల రూపంలోని వాసన పాశములను తీసుకుపోతుంది రెండో జన్మ. ఇక్కడ జీవుడు శరీరం ధరించిన తర్వాత ఏ ఏ కర్మలు చేశాడు? శుభ అశుభ కర్మలు రెండు చేశాడు. జీవుడి విద్యామానుడై కర్మ చేశాడా, అవిద్యతో కర్మ చేశాడా అని పరిశీలిస్తే విద్యతో చేసిన కర్మ ఏదైతే ఉంటుందో అది శుభకర్మగా మారుతుంది. అవిద్యతో చేసిన కర్మ అది అశుభ కర్మగా మారుతుంది. రెండు కర్మలకి వీడే కర్త కాబట్టి ఆ ఫలములను తీసుకెళ్ళిపోయి అవి రెండు జన్మకి అనుభవించేసేస్తారు. దాన్ని పౌరాణికులు మళ్ళా ఇంకో రకంగా చెప్పుకొచ్చారు. సంచితము ఆగామి ప్రారంభం. అంటే ఇప్పుడు నాలో ఒక 3 బాక్సులు ఉన్నాయి అనుకుందాం. సంచితం అనగా నేను ఏమి చేస్తున్నానో చేసేవన్నీ కూడా ఈ బాక్స్ లో డిపాజిట్ అయిపోతాయి. అది మంచి కర్మ కావచ్చు, చెడు కర్మ కావచ్చు, ఇవన్నీ కూడా నాలో డిపాజిట్ అయిపోతాయి. ఆగామి అంటే నేను చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం అన్నది కదా, సూక్ష్మ శరీరం అనేటప్పటికీ నేను చేసిన కర్మ ఈ సూక్ష్మ శరీరంతో నాతో ప్రయాణం చేస్తాయి. దాన్ని ఆగామి అంటాను. ప్రయాణం చేసిన తర్వాత నేను ఎవరితోటైతే ఈ జన్మల పరంపరముల సంబంధాలతో ఉన్నానో ఆ శేషములు ఉన్నవో అక్కడ వారు ఆయా విధాలతో మళ్ళీ శరీరాలు తీసుకున్నప్పుడు తల్లిదండ్రులుగా నాకు ఎవరు రావాలో నిర్ణయం పడిపోతుంది. ఆ రుణశేషములను బట్టి వాళ్ళ గర్భంలో మనం వెళ్ళిపోతారు. రుణానుబంధ రూపంలో పతి పత్ని సుతాయ ప్రాప్తం అంటుంటాము కదా. ఆ రుణపాశముల ద్వారా మళ్ళీ వాళ్ళ గర్భంలోకి వెళ్తాను. ఎప్పుడైతే వాళ్ళ గర్భంలోకి వెళ్తానో నేను జన్మించి ఉన్నప్పుడు చేసిన కర్మలు ఏమైతున్నావో ఆగామి రూపంలో కూడా ప్రయాణం చేశాయి కదా. ఈ ప్రయాణం చేసిన కర్మలు ఏమైపోతాయి?
అక్క ఆ గర్భంలో ఉండి నాతో వెళ్ళి అక్కడ నిక్షిప్తం అయిపోయి అవి ప్రారంభ రూపంలో మనలకు బయటకు వచ్చేస్తుంటాయి. అవి నేను అనుభవిస్తున్నాను. ఆ గత జన్మలో మనం చేసిన కర్మలు ఏమైతే ఉన్నావో ఆ కర్మనే కారణ రూపం నుంచి కార్యరూపంలోకి వచ్చి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఆ అనుభవించటం వల్లనే మన యొక్క స్థితిగతులు ఈ అందరూ రకరకాల స్థితిగతులు, ఎవరి స్థితిగతులు వాళ్ళే. ఈ స్థితిగతులు ఈ విధంగా కలగడానికి కారణం ఏమిటి? పూర్వజన్మ కృతం కర్మ. అక్కడ చేస్తే ఒక కర్మ, ఆ కర్మయే కారణరూపంలోకి మారి కార్యరూపంలోకి వచ్చి ఈ విధంగా అనుభవింప చేస్తుంది. ఇక్కడ విద్యామానుడై ఉన్నానా అవిద్యామానుడై ఉన్నానా అన్నదానికి నిర్వచనం చెప్పాలంటే గత జన్మలో చేసిన కర్మ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కారణరూపంలోకి వచ్చేస్తుంది. వచ్చి అనుభవిస్తున్నప్పుడు ఇక్కడ నేను ఎలాంటి కర్మ చేయాలి? మళ్ళీ సేవ అదే విధమైన కర్మలు చేస్తున్నానా అంటే అవిద్యుతతో కర్మలు చేస్తున్నానా విద్యుత్తుతో కర్మలు చేస్తున్నానా అని నన్ను నేను నిర్ణయించుకోవాలి. నాలెడ్జ్ అజ్ఞానయుక్తంగా చేస్తున్నానని నేను నిర్ణయించుకోవాలి. ఇక్కడ వచ్చిన గమ్మత్తు ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులు బాబాలు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, వీరు చెప్పేటటువంటి జ్ఞానం వేద ప్రమాణంతో ఉన్నదాన్ని నేను పరీక్షించుకోవాలి, పరిశీలించుకొని ఆ మార్గంలో నేను అడుగు పెట్టాలి. కానీ నేను అలా అడుగు పెట్టను. ఎందుచేతంటే నాకు జ్ఞాన జ్ఞానం తెలియదు కాబట్టి ఈ ఆధ్యాత్మిక సంస్థలు చెప్తున్న జ్ఞానమే సత్యమని భ్రమలోనికి భ్రాంతిలోనికి వెళ్ళి వాటిని శిరోధార్యం చేసుకుని వాటి మీద నైపుణ్యత సంపాదించుకొని మళ్ళీ కర్మలు చేయడం ప్రారంభిస్తున్నాను. ఇలా ఎప్పుడైతే మళ్ళీ కర్మలు చేయడం ప్రారంభిస్తున్నానో ఆ కర్మ వేద విహిత కర్మైనదా వేద రహిత కర్మైనదా అని పరీక్షించుకునే జ్ఞానం నాకు లేదు. నేను ఈ కర్మ జరిగిపోతున్నాను. ఈ జరిగిపోతున్నప్పుడు పూర్వజన్మ కృతం కర్మ అనుసరించి నాకు ఈ శరీరం ఎలాగైతే ప్రాప్తమైందో వాటి యొక్క ఫలం ఎలాగ అనుభవిస్తున్నాను ఈ జన్మ కూడా సేమ్ డిటో వెళ్ళిపోతాను. మోగ సామోగ కర్మాణో మోగ జ్ఞాన విచేత సహా రాక్షసి మోహిని శ్రితా. ఏమైపోతుంది? వ్యర్థమైన జ్ఞానం అయిపోయింది, వ్యర్థమైన కర్మలు అయిపోయాయి, జన్మయే వ్యర్థమైపోయింది. కారణము అవిద్యమని ప్రాప్తమైపోయింది. నేను సత్యం నాకు తెలుస్తున్నప్పటికీ కూడా సత్యాన్ని నేను అంగీకరించలేనటువంటి విధానాలలోనికి నేను కూరుకుపోయి ఉన్నాను. సత్యము తెలిసినప్పుడు దాన్ని తిరిగి నేను ఆ సత్య మార్గంలో నడవడానికి బదులుగా నేను నేర్చుకున్న జ్ఞానము, నేను తెలుసుకున్న జ్ఞానంతో నన్ను నేను సమర్థించుకుంటూ తిరిగి దాని మీద వాదనకు వెళ్ళిపోయి అసత్యం వైపు నా ప్రయాణం సాగించుకుంటూ వచ్చేస్తాను. ఇది మళ్ళా నాకు ఏమైపోయింది? అవిద్యతో ప్రమాణంగా మారి రెండో జన్మ మళ్ళా నాకు తీసుకుపోతుంది. ఇది వ్యర్థమైన జీవితము. అందుకని ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? శరీరమును వదిలివేసినప్పుడు సూక్ష్మ శరీరము దానితో విద్యామానమై ఉండును, మరియు సూక్ష్మ శరీరస్థ చిత్తములో ధర్మము అధర్మము పేరు గల శుభ అశుభ కర్మల సంస్కారములు ఆత్మతో వెళ్ళును. నేను చేస్తున్న కర్మ విద్య ప్రమాణములతో వేద విహితమైన కర్మలు జరుగుతున్నాయా లేదా వేద రహితమైన కర్మలు జరుగుతున్నాయా అని ఎవరికి వారే పరిశీలించుకోవాలి. మరి ఎవరికి వారే పరిశీలించుకోవాలంటే ఎవరిని ఇప్పుడు దైవ మార్గంలో దైవ కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నాము కదండి. ఇవన్నీ కూడా ఎవరిని ఆరాధించినా దేవదేవుడు అయినటువంటి పరమాత్మకే చెందుతుంది కదండి. మళ్ళా మీరు ఇందులో అవిద్య అంటున్నారేంటండి అని మీ నుంచి ఒక ప్రశ్న బయటకు రావచ్చు. మీరు ఈ దైవం పేరుతోటి మీరు చేస్తున్న ఏ పనైనా సరే వేద ప్రమాణాలతో ఉన్నదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం మీకే బయటకు వచ్చేస్తారు. మరి నేను వేదాలు చదవలేదండి. వేదాలు చదవలేనప్పుడు వేదాన్ని చదివేటటువంటి వారు చెప్పిన మాటలు మీరు వినాలి. ఇక్కడ మీరు వినకుండా మీరు నమ్మిన సిద్ధాంతం మీకు అర్జున బ్రేక్ తగిలి మిమ్మల్ని అలా ఖండిస్తూ ఉంటారు. జీవితం అంటే జ్ఞానం అంటే అద్భుతమైనటువంటి ఆ విషయం.
దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తేనే తప్ప అది వంట పట్టదు. కాబట్టి ఇప్పుడుండే వ్యవస్థ ఏదైతే ఉన్నదో అన్ని రకాలుగా అందరూ కూడా వేద విహిత కర్మను తప్పించి దారి మళ్లించి వారి జీవన విధానంతో సాగిస్తున్నారు. కొంచెం ఆశ్లేషణ పెట్టుకుంటారు అనేక ప్రోసెస్ కర్మల సంస్కారంలో ఆత్మతో వెళ్ళుము. ఇప్పుడు కర్మల సంస్కారాలు ఇప్పుడు మీరు చేస్తున్న కర్మలన్నీ కూడా సత్య ప్రమాణంతో ఉన్నవా అని పరిశీలించండి. మేము ఎవరిని ఆరాధిస్తున్నా, దేవదేవుడైనటువంటి పరమాత్మని ఆరాధిస్తున్నాం కదండి, అన్ని ఆయనకే చెందుతాయి కదండి. నది రామకృష్ణ సాగర నదులన్నీ చేయ సాగరాన్ని కలుస్తాయి కదా. అలాగే ఎవరు ఏ స్వరూపంతో ఆరాధించినా అదంతా కూడా దేవదేవుడైనటువంటి మహాదేవుడికే చెందుతుంది కదండి. అలాగని ప్రమాణం ఎప్పుడు వేదములు అలాగని ఉంది అక్కడైనా? వేదములు ఈశ్వరీయులు, ఈశ్వర కృతము వేదము, వేదముల ప్రమాణములు, వేదములకు ఇంకొక ప్రమాణం అంటే చెప్పడానికి ఏది కూడా లేదు. మీరు ఈ ఆధ్యాత్మిక సంస్థలు చెప్పిన విధానాల జ్ఞానం అంతటినీ కూడా వేద ప్రమాణములతో చూడడం మీరు నేర్చుకోవాలి. వేదములతో పరిశీలించడం మీకు రావాలి. అప్పుడు మీరు సన్మార్గంలో ఉన్నారా, దారి తప్పి ఉన్నారా అన్నది మీకు అర్థమైపోతుంది. వేద ప్రమాణంతో చూస్తే వేదములు పరమాత్మ చాలా వివరించి చెప్పుకుంటూ వచ్చారు. అష్టాంగ యోగాంగ సాధన, అష్టాంగ యోగాంగ సాధన వచ్చినప్పటికీ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 మెట్లు అన్నమాట భగవంతుని సన్నిధికి చేరడానికి. ఈ 8 రకాల మెట్లులను యమములైనటువంటి 5 వస్తాయి, నియమములైనప్పటికీ మళ్ళా 5 వస్తాయి. యమ అనేటప్పటికీ ఈ 5 మెట్లు ఏమిటి? అహింస, సత్యం, అస్థేయము, అపరిగ్రహణము, బ్రహ్మచర్యం. గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మచర్యం వర్తించదు. ఈ అష్టాంగ యోగాంగ సాధనే వాళ్ళకి బ్రహ్మచర్యం వర్తిస్తుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రహ్మచర్యం వర్తిస్తుంది. అక్కడ ఇందులో సత్యమైన పాయింట్ ఒకటి వచ్చింది కాబట్టి నియమము యమములలోనూ ఈ సత్యం అనేటప్పటికీ మీ జీవన విధానము సత్య మార్గంలో నడిపించాలి. భగవంతుని విషయం గురించి చెప్పడానికి, పరమాత్మ గురించి చెప్పడానికి ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానం పరమాత్మ విషయం దగ్గరికి వస్తే సత్య ప్రమాణములతో మీరు జ్ఞానాన్ని వచించాలి. లేకపోతే వాచా దోషంలోనికి వెళ్ళిపోతారు. ఉదాహరణకి మీరు పరమాత్మ జ్ఞానమే చెప్తున్నాము అనేటప్పుడైతే